ఎస్యూవీలో లాంచ్ అయిన ZR-V వెహికల్ అనమాట. ఇది హైబ్రిడ్ ఈవీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. హాయ్ హలో తెలుగు, నేను మీ యాంకర్ శరత్. సో నేను ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చానమాట. అండ్ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఏమైనా కొత్త కార్స్ రిలీజ్ అయినా, ఏమైనా కొత్త కార్ లాంచెస్ అయినా అక్కడ మనం వీడియోస్ చేస్తుంటాం అండ్ మన ఛానల్కి రివ్యూస్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఇవాళ నేను ఢిల్లీ వచ్చాను. సో హోండా నుంచి 2 కార్స్ లాంచ్ అయినాయి. సెడాన్ నుంచి వచ్చేసరికి మనకి హోండా సిటీ లాంచ్ అయింది. అండ్ అంతేకాకుండా ఎస్యూవీ నుంచి వచ్చేసరికి ZR-V లాంచ్ అయింది. సో రెండిట్లో కూడా మనకి హైబ్రిడ్ ఈవీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. హైబ్రిడ్ ఈవీ వచ్చేసరికి మనకి నార్మల్ ఈవీ వాడుకోవచ్చు అండ్ అంతేకాకుండా నార్మల్ పెట్రోల్ ఆర్ అలా కూడా వాడుకోవచ్చు. సో రెండిట్లో కూడా హైబ్రిడ్ ఈవీ వెహికల్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్క్లూజివ్గా ZR-V ఎలా ఉంది, ఇది మనకి ఎస్యూవీ సెగ్మెంట్ కాబట్టి ఎస్యూవీ సెగ్మెంట్లో వచ్చేసింది ఈ హెచ్ఈవీ వెహికల్, అంటే హైబ్రిడ్ ఈవీ వెహికల్ అనమాట. అండ్ దీన్ని చూసుకోవచ్చు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను. అండ్ దీని ప్రైస్ ఇంకా అయితే రివీల్ అవ్వలేదు. సో ఒకసారి మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకోండి, ఫ్రంట్ ఎండ్ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో. సో హోండా సిటీ సెడాన్ వర్షన్ అనుకుంటే ఇది మనకి ఎస్యూవీలో లాంచ్ అయిన ZR-V వెహికల్ అనమాట. ఇది హైబ్రిడ్ ఈవీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకున్నట్లయితే కనుక సో గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, మీరు ఇక్కడ గ్రిల్ చూసుకోవచ్చు. సో వర్టికల్ స్లాట్స్ వచ్చేసాయి, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ అని. అండ్ అంతేకాకుండా స్లిమ్ హెడ్లైట్స్ కూడా ఇచ్చేసారనమాట. మనకి స్లిమ్ హెడ్లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రంట్లో. సో ఫుల్ LED హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ LED DRLs. అంతేకాకుండా సీక్వెన్షియల్ LED ఫ్రంట్ టర్న్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ LED సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట మిర్రర్స్కి. సో మనకి ఇప్పుడు టైర్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి స్పోర్టీ 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇలా సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. సో ఈ ఎస్యూవీ మనకి 4567 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా 1840 మిల్లీమీటర్స్ విడ్త్ ఉంటుంది. అంతేకాకుండా 1621 మిల్లీమీటర్స్ హైట్ కూడా ఉంటుంది. సో లెంత్ వచ్చేసరికి 4567, విడ్త్ వచ్చేసరికి 1840, అండ్ అంతేకాకుండా హైట్ వచ్చేసరికి 1621 మిల్లీమీటర్స్ ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్లయితే కనుక మీకు 2655 వీల్ బేస్ ఉంటుంది. సో మనకి ఇది 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అనమాట. సో రేర్ అండ్ ప్రొఫైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ షార్క్ ఫిన్ యాంటెనా, అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ పైన స్పాయిలర్, అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకోండి కింద మనకి డీఫాగర్ లైన్స్ విత్ సింపుల్ వైపర్. అండ్ ఇక్కడ మనకి హోండా లోగో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి డిస్టింక్టివ్ రేర్ కాంబినేషన్ LED టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో డిస్టింక్టివ్ రేర్ కాంబినేషన్ LED టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చేసింది. సో డ్యూయల్ అవుట్లెట్ ఎగ్జాస్ట్ పైప్ ఫినిషర్ ఇచ్చారు. సో ఇది మనకి డ్యూయల్ అవుట్లెట్ ఫినిషింగ్ ఎగ్జాస్ట్ అనమాట. సో ఒక్కసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సింపుల్ బటన్ ఉంటుంది. ఆ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే మనకి సో వెనక కార్గో స్పేస్ అంతా ఉంటుంది. సో ఓవరాల్ మనం మొత్తం కనుక క్లోజ్ చేసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 13 లీటర్స్ కార్గో స్పేస్ అయితే ఉంటుంది. సో ఫుల్ మొత్తం ఫ్లాట్ చేసేస్తే కనుక మనకి 1313 లీటర్లు, అంటే చాలా బూట్ స్పేస్ వస్తుంది ఇక్కడ వెనక అయితే. సో కార్గో ఎంతైనా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది మామూలు సింపుల్ ఇలా ఉన్నదన్నమాట. ముందు సీటింగ్ అయితే మనకి 60/40 ఫోల్డబుల్ సీట్స్ వచ్చేసాయి. సో ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇక్కడ మనకి ఫినిషింగ్ లెదర్ బోర్డ్, డాష్ బోర్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్రీన్ వచ్చేసరికి 22.8 సెంటీమీటర్స్ అడ్వాన్స్డ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన క్లస్టర్కి వచ్చేసరికి మనకి 25.9 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో క్లస్టర్ వచ్చేసరికి మనకి 25.9 సెంటీమీటర్స్, ఇన్ఫోటైన్మెంట్ వచ్చేసరికి 22.8 సెంటీమీటర్స్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. సో ఇక్కడ మనకి ఇంకా కింద అంతా ఏసీ వెంట్స్ అవన్నీ, అంతేకాకుండా ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్, ఇక్కడ 2 హోల్డర్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్, రివర్స్ అండ్ నార్మల్ మోడ్స్, ఇది డ్రైవ్ మోడ్స్ అనమాట. సో ఇక్కడ మనకి 2 సాకెట్స్ ఉంటాయి. ఆ సాకెట్స్ తర్వాత మనకి పార్కింగ్, రివర్స్, నార్మల్, డ్రైవ్ మోడ్స్. అండ్ ఇది చూసుకోవచ్చు మనకి కాక్పిట్ టైప్ మోడల్ ఇచ్చారనమాట. సో ఈ మధ్య కొన్ని రీసెంట్గా కాక్పిట్ టైప్ మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు, సో ఇది కింద లోయర్ వర్షన్, అంతేకాకుండా ఇది పైన అనమాట. ఇక్కడ మనకి కూడా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చేసారు. సో ఇది మనకి హ్యాండ్ రెస్ట్తో పాటు లోపల ఉన్న ఇంటీరియర్ బాక్స్ అనమాట. సో ఫినిషింగ్ ఆఫ్ ద సీట్ కూడా చూసుకోవచ్చు. మీకు మొత్తం ఆ డిజైన్ అంతా కూడా చాలా, ఇంటీరియర్ అంతా కూడా చాలా క్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు స్టీరింగ్ చూసుకుంటే, స్టీరింగ్ కూడా మీకు
యా, సో ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంటుంది. సో మనకు డ్రైవింగ్ ఎంత కంఫర్టబుల్ కావాలంటే అంత కంఫర్టబుల్గా మనం అడ్జస్ట్ చేసుకొని డ్రైవ్ చేసేసుకోవచ్చు. సో ఎస్యూవీ అనేది డెఫినెట్లీ మనం కంఫర్ట్ కోసం యూస్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ మనకి ఎంత కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ ఉన్నాయి. అండ్ దీంట్లో చాలా అడాస్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ అండ్ మొత్తం కూడా చాలా క్లాసీగా లుక్ అయితే డిజైన్ చేస్తారు. సో ఇక్కడ లెగ్ రూమ్ చూసుకోవచ్చు, చాలా స్పేసీ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. అంతేకాకుండా నాకు ఇక్కడ హెడ్ స్పేస్ కూడా చూసుకోండి, లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అనమాట. అండ్ ఇది కూడా సేమ్ మనకి హ్యాండ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటుంది. సో ఈ సీటింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 3 సీటింగ్ కన్వీనియంట్ సీటింగ్ అని చెప్పుకోవచ్చు. సీటింగ్ని మనం 60-40 ఫోల్డబుల్ చేసుకుంటే మనకి ఎక్కువ కార్గో స్పేస్ కూడా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 13 లీటర్స్ అయితే వస్తుంది. సో 1313 లీటర్స్ అయితే వచ్చేస్తుంది. సో ఎక్కువ కార్గో స్పేస్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ అడల్ట్ 2 అడల్ట్ సీటింగ్తో పాటు చైల్డ్ సీటింగ్ కూడా హెడ్ రెస్ట్ వచ్చేసింది. సో ఇది 3 సీటింగ్ కన్వీనియంట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా 2 సీటింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్ అండ్ క్లాసీ ఉంటుంది. సో ఇందులో మీకు చాలా అడాస్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది. సో 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, 18 ఇంచ్ వీల్స్ అలాయ్ వీల్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు లేన్ అసిస్టెన్స్ అయినా, రోడ్ అసిస్టెన్స్ అయినా, కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయినా, ఇంకా ఇలా చాలా అడాసివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఇచ్చేసారు. సో దీని ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదన్నమాట. బట్ ఇంజన్ కండిషన్ అయినా అండ్ మైలేజ్ కండిషన్ కూడా అవి కూడా కొన్ని అయితే రివీల్ అవ్వలేదు. బట్ హోండా నుంచి 2 వచ్చాయి. ఒకటి సెడాన్లో వచ్చేసరికి హోండా సిటీ వచ్చింది. అండ్ ఎస్యూవీ నుంచి వచ్చేసరికి ZR-V వచ్చింది అనమాట. ZR-V అనేది మనకి హైబ్రిడ్ మోడల్ వెహికల్. అండ్ డెఫినెట్లీ ఈ వెహికల్ మనకి చూసినట్లయితే ఒక బెంజ్కి BMW ఎలా అయితే కాంపిటీషన్స్ ఉంటాయో బెంజ్ BMW, నాకు తెలిసి హోండా నుంచి డెఫినెట్లీ ఇది ఒక కాంపిటీషన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ ఒకవేళ మనం వీడియో అప్లోడ్ చేసే టైంకి రివీల్ అయితే నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను. సో కలర్స్ అయితే 4 కలర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూసుకుంటే కూడా వెహికల్ అయితే చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 60-40 సీటింగ్ మనం ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే కనుక 1313 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. సో చాలా కార్గో స్పేస్ అయితే వస్తుంది దీనికి. సో ఓవరాల్గా చూసారు కదా, ఇది మనకి ZR-V వెహికల్. డెఫినెట్లీ మీకు హోండా నుంచి వచ్చిన సెడాన్ అండ్ హోండా నుంచి వచ్చిన ZR-V వెహికల్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.